ముంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇవాళ రేపు ఎల్లుండి అవటాయిలుండి దాదాపుగా 4 రోజుల పాటు అతి స్థాయిలో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సైక్లోన్ ఎక్కడుంటి ఏంటి అనే దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. గుండ్రంగా కూడా రెడ్, గ్రీను, ఎల్లోకి సంబంధించిన ఉంది. ఇక్కడ ఏదైతే రౌండప్ చేసిందో ఈ రౌండప్ చేసిన గ్రీన్ మార్క్ చేస్తున్న దగ్గర కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రఫార్మా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే జరుగుతున్నది 5 రోజుల పాటు చూసుకోవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు 26 జిల్లాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఒక అంచనా వేస్తున్నారు. సో శ్రీకాకుళం దగ్గర నుంచి తిరుపతి వరకు ఏ రకంగా ఉంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా డిస్ప్లే 27, 28, 29, 30, 31 5 రోజుల పాటు ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనకి డిస్ప్లేలో చూసుకోవచ్చు. శ్రీకాకుళంలో 27 హెవీ రైన్స్, వెరీ హెవీ, మేటెడ్ ఆఫ్ ది లైట్ ఆఫ్ మోడ్, అట్లా మొత్తం 26 జిల్లాలకు సంబంధించి కూడా ఈ మోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ఇక మరొక వైపు చూసుకుంటే కనుక ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. 28వ తారీఖు సంబంధించి రెడ్ జిల్లాకు సంబంధించి వెస్ట్ గోదావరి, పల్నాడు, ప్రకాశం, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నానికి సంబంధించి, అలాగే అనంతపురం, సత్యసాయి, కర్నూలుకి సంబంధించి ఎల్లో ఉంది. అలాగే మిగతా చోట్ల నంద్యాల, వైఎస్ఆర్ కడ, పుట్టిన అన్నమయ్య, తిరుపతికి సంబంధించి నార్మల్గా ఉంది. అలాగే ఎల్లుండి 29వ తేదీకి సంబంధించి కూడా చూసుకుంటే డేంజర్ అంటే రెడ్కి సంబంధించి మాత్రం పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం ఉంది. అలాగే ఏలూరు, విశాఖపట్నం, పల్నాడు, గుంటూరుకు సంబంధించింది. అలాగే ఈ రోజుకి సంబంధించి కూడా చూసుకుంటే విజయనగరం, ఇచ్చాపురం, కాకినాడ ఈ ప్రాంతాల్లో, ప్రకాశం, పొట్టి శ్రీరాములు జిల్లా, బాపట్ల జిల్లాలకు సంబంధించి చాలా ఎక్కువగా, గుంటూరు జిల్లాలకు సంబంధించి చాలా ఎక్కువగా ఉంది. సో మరొక వైపు ఇక్కడ మనం ఇంకొక డిస్ప్లే చూసుకుంటే ఏదైతే బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, తంజావూరు, మదిర, త్రివేంద్రం సంబంధించి పీడనం ఏదైతే అల్పపీడనానికి సంబంధించి ఏ రకంగా యాక్టివేషన్లో ఉంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే రానున్న 48 నుంచి 72 గంటల్లో పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే వాతావరణ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు సైతం కూడా ఉదయం నుంచి 2-3 సార్లు సమీక్షా సమావేశం నిర్వహించి ఎటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎక్కడైతే దాదాపుగా 17 జిల్లాలకి అత్యంత వర్షపాతం నమోదే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు సంబంధించిన మంత్రిని ప్రత్యేకంగా అక్కడ ప్రత్యేక అధికారులని మంత్రిని కేటాయించారు. ఎక్కడైనా ఇటువంటి విపత్కర ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటర్ స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.